జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నాడు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి. ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరి దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాలని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటి గురించి ప్రస్తావించడానికి కారణము, సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ళ పాటు సాగిస్తాడు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటి కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇక తులారాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలు. మీకు పంచమ స్థానంలో ఆయన దివ్య తేజస్సుని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు.
ఎలాగైతే భూమి మీదకి సూర్యనారాయణమూర్తి వచ్చినప్పుడు దివ్య తేజస్సు భూమండలం అంతా వ్యాపిస్తుందో, అలాగా మీకు పంచమ స్థానం మీద ఆయన దివ్య తేజస్సుని పెట్టాడు. ఇక్కడొక్క విషయం ఏంటంటేనండి, మీ తులారాశికి ఆయన లాభాధిపతి అవుతాడు. కానీ మీ తులారాశికి వచ్చేప్పటికి ఆయన నీచపడతాడు. అలాంటి మీ రాశిలో నీచపడే గ్రహము మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడితోటి కూడి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడితో కూడి పంచమ స్థానంలో సంచారం అనేది ఇక్కడ మీకు గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక మార్పులను సూచిస్తూ ఉంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు పనిచేసే కార్యాలయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఇదే ఫలితం వర్తిస్తుంది. అంటే కొన్ని మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. బాగా చదువుకోగలుగుతారు, మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాటగా మలుగుతుందో ఇలాంటి వాటన్నిటిలో మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఏమన్నా పనులు పెండింగ్ ఉంటే, అది ఏ రకమైన పనులైనా సరే, గవర్నమెంట్కి సంబంధించిన రంగాల్లో ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా మూవ్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ నెల అంతా కూడా మీరు కొంత పిల్లల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పిల్లల గురించి ఈ సేవింగ్స్ బాగా చేయాలి, పిల్లలకి డబ్బులు దాచిపెట్టాలి, పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి, పిల్లలకి సంబంధించిన ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలంతా మీకు లాభాధిపతి అవుతూ పంచమ స్థానంలో సంచారము, పంచమాధిపతితో కూడుకొని సంచారం చేస్తూ ఉండడం వల్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఈ మంత్లో మీరు ఎక్కువగా చేస్తారు. ఇది కూడా మనీకి సంబంధించిన డబ్బు సంపాదనకి సంబంధించిన ప్లాన్స్ ఎక్కువగా చేస్తారు. సో ఏ కోర్సెస్ నేర్చుకుంటే ఇంకా మీ ఇన్కమ్ పెరుగుతుంది, ఏ సర్టిఫికేట్లు తెచ్చుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది, ఇలాంటి వాటి మీద దృష్టి ఎక్కువగా పెడతారు. పెట్టడం వల్ల మీకు ఇప్పుడే ఇన్నాళ్ళు లేని ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు అంటే, మీకు ఇన్కమ్ స్టాండర్డ్ పెరిగే అవకాశాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి పంచమ స్థానంలో ఉండి అలాంటి ఆలోచనలను మీకు కలగజేస్తూ ఉన్నారు. అదనే ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు చదువుకునే వయసులో లేరు అని అనుకుంటే, మీ పిల్లల చదువుకి సంబంధించినంత వరకు అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఏం చదువుకోవాలంటే ఆ చదివించడానికి కొంత డబ్బు ఖర్చు అయ్యే చదువులైనా సరే దేనికి వెనకాడకుండా చదివించాలి అన్న దృఢ సంకల్పము మీ మనసులో మీరు తెచ్చుకుంటారు. దానికి కావలసిన రిసోర్సెస్ అన్నీ కూడా సమకూర్చుకుంటారు. దాని పరంగా మీకు డబ్బు సంపాదన పెరిగే అవకాశం కూడా మీరు చేసే ఆలోచనల వల్ల, ఉత్తగా ఆలోచన చేసి కూర్చోవడం కాకుండా దానికి తగ్గ కార్యాచరణ కూడా చేస్తారు. కాబట్టి వాటన్నిటికీ కూడా చాలా అవకాశం చక్కగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషను ఇలాంటి వాటి కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే వాటికి అవకాశం ఉంది. లేదా వేరే ఉద్యోగం కోసం మారాలని ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే గోచారం అయితే సహకారంగా ఉంది మీకు ఉద్యోగం మార్పుకి. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే కనుక గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి మీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. తీసుకుంటారా తీసుకోరా అనేది మీ చాయిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యాపారస్తులకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఉంటూ మంచి ఫలితాలని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందికర ఫలితాలను కూడా ప్రసాదించట్లేదు. వ్యాపారం మీరు అనుకున్నట్లు వెళ్ళడానికి, శీఘ్రంగా మీరు అనుకున్న అమౌంట్స్ చేతికి రావడానికి, వీటన్నిటికీ కూడా చాలా చక్కటి బ్లెస్సింగ్స్ని సూర్యనారాయణమూర్తి అందజేస్తూ ఉన్నారు. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని, మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని అధిగమించే విధంగా సూర్యనారాయణమూర్తి దీవిస్తున్నాడు. మానసిక సంఘర్షణ నుంచి బయటకు వస్తారు ఈ మాసంలో మీరు. పంచమ స్థానంలో ఆయన ప్రవేశించడం అంటే మానసికంగా ఒత్తిడి నుంచి, మానసిక సంఘర్షణ నుంచి, తదితర విషయాల నుంచి, డిప్రెషన్ నుంచి, వీటన్నిటి నుంచి మిమ్మల్ని బయటికి లాగడానికి సూర్యనారాయణమూర్తి మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఆత్మవిశ్వాసంతో మానసిక సంఘర్షణని జయిస్తారు. ఏ విషయం కూడా మిమ్మల్ని బాధించదు. ఏ విషయానికి కూడా మీరు అధైర్యానికి లోనవ్వరు. చాలా చక్కటి ఆత్మవిశ్వాసంతో సూర్యనారాయణమూర్తి మిమ్మల్ని చాలా చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, దాంతో ఎలా మీకున్న డిప్రెషన్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వాలో ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి ట్రాన్స్పరెన్సీ సూర్యనారాయణమూర్తి మీకు అందజేస్తూ ఉన్నాడు.
మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తాం. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ఈ ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే, మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిలో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము, మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనైశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు. అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు, మనకున్న ఈతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్టశక్తులు, దుష్ట పీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించకొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడమగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నత స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా, మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.